ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇక గురువారం ఉదయం 11:15 ఆయన నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో కూడా ప్రత్యేక పూజలతో పాటు దర్శనం చేసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:15 శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మోదీ సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి కర్నూలుకు బయలుదేరి మధ్యాహ్నం 2:30 సమయంలో దాదాపుగా 13,430 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనాలను ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇక మోదీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనుల జాతర జరగనుందనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనతో భారీ ప్రాజెక్టులు ఇప్పుడు ప్రారంభం కానున్నాయి. ఏపీలో ప్రధాని మోదీ రాక సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కర్నూలులో ప్రధాని మోదీ పర్యటనకు కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇక భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి రేపు అక్టోబర్ 16 కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన వివరాలను పీఎంఓ అధికారికంగా కూడా ప్రకటించింది. అయితే తన పర్యటనను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అక్టోబర్ 15న ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను అంటూ కూడా ట్వీట్ చేశారు. ఆ తర్వాత కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొంటాను అంటూ కూడా ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఈ పనులు విద్యుత్తు, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి అంటూ కూడా ఈ ట్వీట్లో పేర్కొన్నారు. గతంలోనూ ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సమయంలో పలు సందర్భాల్లో తెలుగులో ట్వీట్స్ చేశారు. తెలుగులోనూ ఆయన ప్రసంగాలు చేశారు. ఈసారి కూడా మోదీ తెలుగులోనే ప్రసంగాలు మొదలుపెట్టే అవకాశం ఉంది.